సత్తు రూపాయి. రాసినవారు ఎంవివి సత్యనారాయణ గారు. శెట్టి ధుమధుమలాడుతున్నాడు. ఎవరో చల్లని రూపాయి ఇచ్చి బెల్లం తీసుకువెళ్లారు. పని తొందరలో శెట్టి గమనించలేదు. ఉన్నట్టుండి శెట్టి ఉలిక్కిపడ్డాడు. దుకాణం ముందు ఎవరో బిచ్చగాడు వంగి ఏదో వస్తువు ఏరి జేబులో వేసుకున్నాడు. ఆ వస్తువు తళతళలాడే రూపాయి బిళ్ళ. ఆ రూపాయి నాది, ఇలా ఇచ్చి అన్నాడు శెట్టి. ధర్మప్రభువులు అబద్ధమాడుతున్నారు అన్నాడు బిచ్చగాడు. శెట్టివాడితో బేరమాడి తాను అర్ధరూపాయి ఇస్తే బిచ్చగాడు రూపాయి ఇచ్చేటట్టు రాజీపడ్డాడు. బిచ్చగాడు అర్ధరూపాయి తీసుకుని ఇంకో జేబులో నుంచి రూపాయి తీసి శెట్టికిచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో శెట్టి భార్య దుకాణం ముందు ఏదో వెతుకుతున్నది. అబ్బాయి అక్కడ రూపాయి పారేశాట. శెట్టి గుండె జారిపోయింది. బిచ్చగాడికి అర్ధరూపాయి ఇచ్చి తన రూపాయి తానే తీసుకున్నాడు. శెట్టి తన చేతిలో ఉన్న రూపాయి చూసుకున్నాడు. అది కూడా సత్తు రూపాయే. తెల్లవారి లేచి శెట్టి 2 సత్తు రూపాయలు సంపాదించాడు.